హలో అందరికీ నమస్తే. ఇవాళ మనొక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అదే చిత్రగుప్త దేవాలయం. యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడి గురించి మనందరికీ తెలుసు. కానీ అట్లాంటి చిత్రగుప్తుడికి దేవాలయాలు ఉంటాయని మన ఊహకు కూడా అనిపించదు. పురాణాల్లో కూడా శ్రీరాముడు అయోధ్యలో చిత్రగుప్తుడికి గుడి కట్టించి పూజించినట్లు ఉంది. ఆ గుడి మన హైదరాబాద్ ఫలక్నామాలోని కందికల్ గేట్ దగ్గర కూడా ఉంది. ఇది దాదాపుగా 400 సంవత్సరాల చరిత్ర గల ఆలయం. దీనిని కాయస్థులు నిర్మించారు. అయితే చిత్రగుప్తుడు కాయస్థులకు కులదేవత అన్నమాట. మన కుతుబ్షాహి పరిపాలనలో కాయస్థులు ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రులుగా పనిచేశారు. కాయస్థుల వంశీయుడైన రాజా మంత్రి కిషన్ ప్రసాద్ ఈ దేవాలయాన్ని కట్టించారు. చిత్రగుప్తునితో పాటు అతని భార్యలు నందిని, శోభావతి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. రాహుకేతువులకు గురువుగా భావించే చిత్రగుప్తుని పూజిస్తే దోష నివారణ జరుగుతుంది. మన జీవిత చిట్టా మొత్తం ఆయన దగ్గర ఉంటుంది. అలాంటి చిత్రగుప్తుడి పేరు వింటేనే మనకు ఒక రకమైన భయం కలుగుతుంది. ఎందుకంటే మన పుణ్యాలను లెక్కగట్టి స్వర్గ నరకాలకు దారి చూపించేది కాబట్టి. సో యమధర్మరాజు కీలక సహాయకుడు చిత్రగుప్తుడు. అంతటి విశిష్టత కలిగిన చిత్రగుప్తుని గుడి మన తెలంగాణలోని హైదరాబాద్ ఫలక్నామా దగ్గర ఉంది. పిన్నపాలు కాదనలేని కుమస్తా ప్రజల కోరికలను తీరుస్తూ ఇష్టమైన దేవతగా కొలువు తీరాడు మన హైదరాబాద్లో. ఈ ఆలయంలో చిత్రగుప్తునితో పాటు అతని భార్యలు విగ్రహాలు మరియు 12 మంది కుమారులు శ్రీవాత్సవ్, సూర్యధ్వజ్, నిగమ్, కులశ్రేష్ఠ, మాధుర్, గార్గ్, సక్సేనా, గౌడ్, ఆస్థానా, అంబాస్ట్, భట్నాగర్ మరియు వాల్మీకి మనం దర్శించుకోవచ్చు. దాతల సహాయంతో ఈ ఆలయం దగ్గరలో రామాలయం, శివాలయం, సాయిబాబా, అయ్యప్ప స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించారు. ఆంజనేయ స్వామి కూడా దేవాలయం కూడా ఉంది. మనైతే 7 వారాల పాటు క్రమం తప్పకుండా మన చిత్రగుప్తునికి పూజ చేస్తే మన దోష నివారణ జరుగుతుంది. అదేవిధంగా పెళ్లి కాని వారు చదువు, సంతానం, ఆరోగ్యం అన్ని సమస్యలకు పరిపూర్ణం జరుగుతుంది. కేతు దోష నివారణ పూజ చేసి ఆ మహాగుప్తునికి ఉలవలు, లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే దేశవ్యాప్తంగా 10 ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఉత్తరాదిన 8 ఉంటే మన దక్షిణాదిన 2 ఉన్నాయి. అందులో ఒకటి మన హైదరాబాద్ లోని పాత బస్తీలో ఉన్నది. ఇది మన గర్వకారణం. ప్రతి ఒక్కరు తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి. మీ పాపాలు ఏమున్నా తొలగిపోతాయి అక్కడ దోషాల నివారణ పూజ చేస్తే. థ్యాంక్ యూ.